మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. మామూలు కాదు. 1053 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీరం మన సంపద, మన బలం. లక్షలాది మత్స్య కార్మికులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు. నేను అందుకే అక్వా పైన ఇంకొక పక్కన మీ ఆదాయం పైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 మత్స్య సంపద ఉత్పత్తి 19.18% పెరిగింది. అదే కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. 19-24 మధ్యలో 4 రెట్లు పడిపోయింది. 5.43 మాత్రం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత, నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడేది మత్స్య సంపద పైనే మీరు ఆధారపడుతున్నారు. రాష్ట్రం ఆధారపడతా ఉంది. ఈరోజు మొత్తం దేశంలో 28% చేపలు ఎగుమతి చేస్తా ఉంటే దాంట్లో 38% మన రాష్ట్రం నుంచే చేస్తున్నాం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తా. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతిని, ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాల అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27లో 21,935